నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఔషధి మొక్క పరిచయం చేస్తున్నాను. ఈ మొక్కని ఎలా వాడుకోవాలి, ఎందుకు పనికొస్తుందంటే, మోకాళ్ళ నొప్పులు, కాల్షియం లేదు, గొజ్జు లేదు, బాగా నొప్పులు వస్తున్నాయి, ఎముకలు చాలా అరిగిపోతున్న వాళ్ళకి అద్భుతమైన ఔషధి మొక్క ఇది. దీన్ని ఎలా వాడుకోగలగాలి అంటే, ఇక్కడ చూడండి, ఈ నల్లేరు, దీన్నే నల్లేరు వజ్రవల్లి అంటారు. అంటే వజ్రవల్లి అన్నారంటే దీనికి ఎంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి, దీనికి ఎంత బలం ఉంది అనేది మీరే ఊహించుకోండి. దీన్ని ఈ నల్లేరు మొత్తం బాగా కొంచెం ఎక్కువగా పెరుక్కోవచ్చి పీసులు పీసులుగా కట్ చేసి మీరు సున్నుము, ఒకాకులో వాడే సున్నం కానీ లేదా మామూలు ఉడికిస్తుండే రాళ్ళ సున్నం కానీ తెచ్చి ఒక పెద్ద బకెట్లో వేసేసి కలిపి ఆ తేటి నీళ్ళు ఉంచుకోండి. మరీ తేటి కాదు, కింద ఉండే అడుగును వేస్ట్ అంతా తీసేసి తేటి నీళ్ళు ఉంచుకొని ఈ కట్ చేసిన మొక్కలు 24 గంటలు సునుపు నీళ్ళు నానబెట్టేసి తర్వాత దీన్ని తీసి ఎండించి బాగా మెత్తగా పౌడర్ చేసుకొని పొద్దున్నే సాయంత్రము ఒక్కొక్క స్పూన్ పౌడర్ వేసి కషాయం చేసి ఆ కషాయం రోజు తాగుతూ వచ్చారంటే మోకాళ్ళ నొప్పులు పోతాయి, మోకాళ్ళు అరిగిపోతుంది, ఎముకలు అరిగిపోతుంది, కాల్షియం లేదు అన్న వాళ్ళకి బ్రహ్మాండమైన కాల్షియం వస్తుంది. అలా కాదు అనుకుంటే మీరు వంట చేసినప్పుడు ఇదే పౌడర్ని ఒక స్పూన్ సాంబార్ పౌడర్ జతలో కలిపి సాంబార్లో వేసేస్తే ఇంట్లో తినే అందరికీను కాల్షియము, నొప్పులు అనేది పోతుంది. దీన్ని రోజు వాడచ్చు, వారానికి ఒకసారి వాడచ్చు. ఈ విధానం కాకుండా ఇంకా ఒక విధానం ఏంటంటే, ఇదే నల్లేరు ఇక్కడ చూడండి, ఇలా నేతగా వచ్చింటుంది కొనలు, ఇది బాగా బలిసిపోయింది, ముదిరిపోయింది, ఇక్కడ అడవిలో ఉంది కాబట్టి ఇది నేత ఉంటాయి, ఒక 2-3 గనుపులు ఇలాంటివి నేత వచ్చింటాయి. దాన్ని పెరుక్కో వచ్చి ఇలా మనం మునక్కాయలు కట్ చేసిన కట్ చేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేపి చట్నీ చేసుకొని మీరు వారానికి ఒకసారి చట్నీ చేస్తూ లేక 2 సార్లు తింటూ ఈ విధంగా ఒక 3 నెలలు తిన్నారంటే ఎలాంటి ఇంట్లో ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు, కాల్షియము, గొజ్జు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇంకా దీన్ని కాల్చి శారం చేసేది ఉంది, కాకపోతే అది మీరు చేయలేరు, చాలా ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో దాన్ని మాత్రమే సపరేట్గా చెప్తాను. ఈ విధంగా వాడుకుంటే ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు దీన్ని ఖచ్చితంగా వాడుకోండి. ఈ మోకాళ్ళ నొప్పుల ముందు ఏదైనా వాడేవాళ్ళు పులుపు వస్తువులు కానీ నంజు వస్తువులు, వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర, గుమ్మడికాయ, చికెన్, ఈ వస్తువులు వాడకుండా, పులుపు వాడకుండా మంచి కాల్షియం పదార్థాలు వాడుకుంటూ వచ్చారంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియోని అందరూ చూసి మీకు మీరుగా టచ్ చేసుకోండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది పచ్చిది ఎక్కడన్నా నార్మల్గా స్కిన్కి ఎక్కువగా తాకితే కొంచెం దుర్దు వస్తుంది తప్ప ఇంకేం రాదు. ఆ దుర్దు కోసమే దీన్ని శుద్ధినే నేను సునుపు నీళ్ళలో 24 గంటలు నానేసారంటే మీకు అక్కడ శుద్ధి అయిపోతుంది. ఇంకా చట్నీ చేసినప్పుడు అయితే నెయ్యిలో వేపుతారు కాబట్టి అక్కడ ఏగిపోద్ది, ఉడుకుతుంది, శుద్ధి అయిపోతుంది, మళ్ళీ దుర్దు రాదు. పచ్చిది దాన్ని ఇలాంటి స్కిన్ పైన అతికించుకుంటే మాత్రమే దుర్దు వస్తుంది. అందువల్ల ఎవరైనా వాడాలనుకోళ్ళో దీన్ని ఖచ్చితంగా వాడుకోండి. దీన్ని చట్నీ చేసుకునే విధానం మీకు తెలీదు అంటే యూట్యూబ్లో నల్లేరు చట్నీని కొట్టారంటే కొన్ని 100 వీడియోస్ వస్తాయి, ఆ వీడియోలు చూసి చేసుకోవచ్చు. లేదంటే ఏముంది, ధనియాలు, 2 పప్పులు, మామూలు పచ్చిమిర్చి, చింతపండు వేసి చట్నీ చేసి వాడుకోవచ్చు. తెలిసిన వాళ్ళు అయితే చేసుకోండి, తెలియని వాళ్ళు యూట్యూబ్లో ఎదికి చేసుకోండి ఎలా వాడాలని. ఖచ్చితంగా ఈ మొక్కను వాడండి, మీకు 100% నొప్పులు, ఈ కాల్షియం బాధ, ఎముకల అరుగుదల బాధని ఇంకా బయటపడతారు. దీంతో పాటు ఏదైనా ఒక పెయిన్ ఆయిల్ మీరు వాడుకుంటూ వచ్చారంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ ఆయిల్ దొరకలేదంటే మహానారాయణ తైలము, పిండ తైలము దొరుకుతుంది, దాన్ని కూడా అప్లై చేసి వాడుకోవచ్చు. లేదా నొప్పుల నూనె కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పిండా, వీడియో చూసి దాన్ని కూడా చేసి వాడుకోండి. నమస్తే.